ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? కామెంట్ చేసి షేర్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? లేదు అంటే ఆల్రెడీ వీడియోస్ చూస్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోలేదా? కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ షార్ట్ అండ్ స్వీట్ మినీ ట్రిప్ వ్లాగ్. సో చాలా చిన్న వ్లాగ్ కాబట్టి వీడియో ఎండ్ వరకు డెఫినెట్గా చూడండి అండ్ లైక్ చేస్తారని కూడా అనుకుంటున్నాను నేను. సో ఇదైతే కంప్లీట్గా అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అనమాట. సో నైట్ ఆల్మోస్ట్ 11-12 అట్లా అయింది. ఇప్పుడు ప్యాక్ చేస్తున్నాను అండ్ చలి కూడా చాలా స్టార్ట్ అయిపోయింది. అసలు ఫాస్ట్ వితిన్ 1-2 డేస్లోనే ఎక్కువ అయిపోయింది అనమాట చలి కూడా. సో అట్లా నైట్ అంతా ప్యాక్ చేసుకొని నేను కొంచెం వర్క్ ఉంటే అదంతా చేసేసుకున్నాను అనమాట. సో నేను, శ్రీయు అండ్ శిల్ప వాళ్ళు మేమందరం కలిసి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఒక వర్క్ ఉందనమాట. సో దాని గురించి వెళ్తున్నాము. యాక్చువల్గా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 6కి అట్లా స్టార్ట్ అవుదామని అనుకున్నాము. సో అందుకే మార్నింగ్ నైట్ అంతా హడావిడిగా అన్నీ ప్యాక్ చేసుకొని ఉండే. లేదు అంటే మార్నింగ్ లేచి చేసుకునేదాన్ని. బట్ కొంచెం వేరే ఒక ప్రాబ్లం వల్ల కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యామన్నమాట. ఆల్మోస్ట్ మేము స్టార్ట్ అయ్యేసరికి 12 అయింది. చలో నేనే కావాలంటే నాకు తిన్నాక అన్నీ ఆడుకోనా. ఓకే చట్నీ తీస్తా, ఫ్రై అన్నిటినీ వీడియో తీసుకోమంటే తీస్తా. ఫోన్ ఉన్నదే షూట్ చేయడం ఇండియాను. సో మిడిల్లో ఆగి లంచ్ చేసాము. లంచ్ చాలా బాగా అనిపించింది. సో నల్గొండ వరకు రీచ్ అయ్యామన్నమాట. అండ్ శ్రీయుని కూడా మెయిన్గా తీసుకెళ్ళడానికి సాటర్డే యాక్చువల్గా. సో వర్కింగ్ డేస్లో అంటే కుదరదు, బట్ ఇంకా వీకెండ్ అండ్ అందులో కూడా అసలు పాపం దాన్ని నేను ఎక్కడికి తీసుకెళ్ళట్లే అని ఒక గిల్టీ ఫీలింగ్ నాకు ఈ మధ్య ఎక్కువ అయిపోయింది. అంటే ఏదో పక్కన షాప్లకి అటు ఇటు తిప్పడం తప్పించి అసలు బయటకి ఎక్కడికి తీసుకెళ్ళట్లే. అండ్ దట్ నేను కూడా లాస్ట్ ఇయర్ అరుణాచలంకి వెళ్ళినామని అంటే యాక్చువల్గా నేను అప్పుడే అనుకున్నాను ఎవ్రీ ఇయర్ ఒక ప్లేస్కి వెళ్దాము జస్ట్ ఫర్ రిలాక్సేషనా లేకపోతే ఫర్ మెడిటేషన్, అంటే కొంచెం మైండ్ రిలాక్సేషన్ కోసం అన్నా అట్లా ఒక 2-3 డేస్ అన్నా ఇద్దామని అనుకున్నా. బట్ ఎందుకు అసలు కుదరట్లేదు. లైక్ టెంపుల్స్లో ప్లాన్ చేద్దామని అనుకుని ఉండే లాస్ట్ ఇయర్, కానీ కుదరలేదు. బట్ శ్రీయుకి మాత్రము తీసుకెళ్ళాలి అసలు చెప్పకుందరిని ఎక్కడ పట్టుకోవట్లేదని తనని కూడా తీసుకొచ్చి ఉండే అనమాట. సో ఈ వర్క్ పైన వచ్చాము. సో ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ IHTలో పోస్ట్ చేస్తాం మేము. సో ఈ ఫస్ట్ వచ్చింది మెయిన్ ఇంపార్టెంట్ ఈ వర్క్. ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది అనమాట. మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోయింది. సో అదంతా చూసేసుకొని సో మళ్ళీ డిన్నర్కి వచ్చామన్నమాట. సో మేము వెళ్ళిన ప్లేస్కి కొంచెం అంటే కొంచెం ఏం కాదు, బాగానే ఉంది డిస్టెన్స్ మన బీచ్, చీరాల బీచ్ వచ్చేసి. సో మేము అంటే మామూలుగా మంచిగా ప్లాన్ చేసుకొని 2 డేస్ వెళ్దాం, అట్లా బీచ్ కవర్ చేసుకోవచ్చు 1 డే అంతా అని అనుకున్నాం. బట్ లేట్ అయింది. బట్ అక్కడ దాకా వెళ్ళి బీచ్ చూసుకోకపోతే ఎలా? ఇంకా శ్రీయుడు కూడా మెయిన్ రీజన్ అందుకే తీసుకెళ్దామని అనుకున్నాను అనమాట. సో ఇంకా నైట్ చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్గా వెళ్దామని అనుకున్నాం, బట్ ఇక్కడ డిన్నర్ చేసి ఇంకా అప్పటికే 7 to 8 అవర్స్ జర్నీ అనమాట. బాగా టైర్డ్ అయి ఉండే. సో డిన్నర్ చేసేసి ఇట్లా రూమ్కి అయితే వచ్చేసినాము. యాక్చువల్గా బ్యాక్కి వెళ్ళిపోదాం అని అనుకున్నాం, కానీ ఇక్కడ దాకా వచ్చినాక కూడా చూడకపోతే ఎట్లా? అండ్ అందులో పిల్లల్ని కూడా తీసుకొచ్చినాం కదా, పాపం ఫుల్ డిసప్పాయింట్ అవుతారు. అండ్ జర్నీలో కూడా నన్ను మామూలుగా టార్చర్ పెట్టలేదు. ఇంకా అసలు ఈసారి తీసుకురావడానికి ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే ప్రతిసారి నేను ఎటు వెళ్ళినా అంటే వర్క్కి వెళ్ళినా కూడా నన్ను తీసుకెళ్ళు అని సతాయిస్తుంటుంది శ్రీయాన్సి. సో ఈసారి తీసుకొచ్చా, తెలుస్తుంది తనకి జర్నీ అంటే ఎలా ఉంటుంది, అసలు వర్క్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎట్లుంటుంది ఏంది అని. ఇంకొకసారి తన నోటితోనే నేను ఇంకా రాను నీతోని అని అనిపించేలాగా అది మధ్యలో అంది వేలోనే మధ్యలో అన్నది ఇంకా నెక్స్ట్ టైం నేను నీతో రాను అనేసి. సో మార్నింగ్
ఫ్రెష్ అప్ అయిపోయాయి అనమాట. ఈరోజు బీచ్కి వెళ్తున్నాం. మార్నింగ్ ఇంకొక కొంచెం వర్క్ ఉండే, సో అది చూసేసుకొని మళ్ళీ లేట్ అయిపోయింది. 10:30కి అలా వచ్చామన్నమాట. సో కంప్లీట్గా ఇది శ్రీయు కోసమా, నాకు కూడా అంటే లేట్ అయిపోయింది. దట్టు నాకు ఇంకా నెక్స్ట్ డే కూడా వేరే వర్క్ ఉండే, మళ్ళీ ఊరెళ్ళేది ఉండే. నేను ఆ వ్లాగ్ కూడా పెడతా. వద్దు, దూరం వద్దు, దూరం వద్దు, వద్దు, దూరం వద్దు. పడతావు, చెప్పిందా పడతావని. వద్దు, ఎక్కొద్దు, ఎక్కొద్దు అన్నా. ఫైనల్లీ శ్రీయు కోరిక, అప్పుడు షీస్ 3 years old టైంలో చిక్మంగళూరు ఉడిపి బీచ్కి వెళ్ళుండే అనమాట. తనకి అసలు చాలా చాలా ఇష్టం, బీచ్ పర్సన్ అన్నమాట. అసలు ఎంత ఇష్టం, మామూలుగా పిల్లలకి వాటర్లో ఆడుకోవడం ఇష్టం అని అసలు ఈమెకైతే ఇంకా పిచ్చి అనమాట. సో ఫైనల్లీ ఆమె కోసం అన్న ఒక 1/2 hour అట్లా స్పెండ్ చేసినాం, ఎక్కువ టైం ఏమి ఉండలేదు అక్కడ. సో మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము, 4 వరకు రీచ్ అయ్యాము. సో లంచ్ చేసేసి మా మిడిల్లో అండ్ ఇక్కడ టీ కోసము ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయిందనమాట. సో టీ తాగుతున్నాము. సాటర్డే ఆఫ్టర్నూన్ 12కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ రీచ్ అయ్యి నైట్ అంతా వర్క్ చేసేసుకొని మళ్ళీ సండే మార్నింగ్ లేచి కొంచెం వర్క్ ఉంటే చేసేసుకొని ఆఫ్టర్నూన్ ఒక 1/2 hour అట్లా బీచ్కి అట్లా వెళ్ళేసి సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ 12కి 12:30కి అరౌండ్ ఆ టైంలో మళ్ళీ హైదరాబాద్కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో మిడిల్లో ఇక్కడ టీ తాగుతున్నాం. సో అట్లా అన్ఎక్స్పెక్టెడ్ ఒక మినీ ట్రిప్ అనమాట ఇది. అండ్ శిల్ప వాళ్ళ బాబు అంటే కొంచెము వాటర్కి అట్లా భయపడి వాళ్ళు బీచ్లోకి రాలేదు. సో శ్రీయు కోసం తప్పదు కదా అనేసి నేను ఇంకా కొంచెం 1/2 hour అట్లా స్పెండ్ చేయించాను. ఇంత ట్రావెల్ చేయించి బీచ్కి కూడా తీసుకోలేదు అనుకో, అది ఇంకా నన్ను మామూలుగా చుక్కలు చూపించేది, తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది, నన్ను ఇంకా ఏడిపిస్తుంది అనమాట. సో అట్లా ఆల్మోస్ట్ మేము హైదరాబాద్కి రీచ్ అయ్యేసరికి, నేను ఇంటికి రీచ్ అయ్యేసరికి 7 అట్లా అయిపోయింది. అగైన్ మళ్ళీ ఒక 1-2 hours గ్యాప్ తీసుకొని మళ్ళీ ట్రావెల్ చేసి మళ్ళీ వెళ్ళాము. సో అది నెక్స్ట్ వ్లాగ్లో మీ అందరితో షేర్ చేస్తాను డెఫినెట్గా. సో దిస్ ఈజ్ మై మినీ ట్రిప్ వ్లాగ్. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే ఒక లైక్ చేయండి. సో మీరేమనుకుంటున్నారు అనేది కమెంట్ చేయండి. దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.